ఇక ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు సందర్శన నిలిపివేశారు. మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి నెల 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మేడారం మహాజాతర భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇక ఈ నిర్ణయంపై పర్యాటకులు సహకరించాల్సిందిగా కోరారు పోలీసులు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు సందర్శన నిలిపివేశారు. మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి నెల 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మేడారం మహాజాతర భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇక ఈ నిర్ణయంపై పర్యాటకులు సహకరించాల్సిందిగా కోరారు పోలీసులు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్, చెప్పండి, ములుగు జిల్లాలో అయితే మేడారం జాతర సందర్భంగా అయితే లక్నవరం సరస్సును నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మేడారం జాతర నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది, వాహనాల తాకిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లక్నవరం వెళ్లేటువంటి ప్రయాణికులతో ట్రాఫిక్ అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంతో పోలీసులు ఈ నెల 19 నుంచి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతించే లేదంటూ కూడా తేల్చి చెప్పారు. మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి పర్యాటక శాఖ సహకరించాల్సిందిగా కూడా పోలీస్ శాఖ అధికారులు పర్యాటక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే వేలాదిగా తరలి వచ్చేటువంటి వాహనాలతోటి ఆ రహదారి పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లక్నవరం వెళ్లేటువంటి పర్యాటకులతోటి రద్దీగా మారి ఇటు మేడారం వెళ్లేటువంటి భక్తులకు కూడా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఇటు మేడారం వెళ్లేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వాహన శ్రేణికి అంతరాయం కలగకుండా ఉండే ఉద్దేశంతో లక్నవరం పర్యటనను రద్దు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మేడారం జాతర అనంతరం యథావిధిగా పర్యాటకులను లక్నవరం అనుమతిస్తారంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.